నమస్తే ప్రజలారా, బాస్ ఈజ్ బ్యాక్, కేసీఆర్ ఈజ్ బ్యాక్ అని బీఆర్ఎస్ శ్రేణులు చాలా సంతోషంలో ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలలో ఎక్కడ చూడు టీఆర్పీ రేటింగ్ మస్తు పెరిగిపోతుంది. ఎందుకంటే మనకున్న రాజకీయ అనుభవం, మాటకారితనం, ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ కేసీఆర్ దగ్గరనే. కాబట్టి మనోడు ప్రెస్ మీట్ కోసం అసలు యావత్ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. అయితే చాలా మంది అనుకోవచ్చు, ఏంది కమలాకర్ మీది విద్యార్థుల రాజకీయ పార్టీ కదా, ఏదో బీఆర్ఎస్ లా కలిసినట్టు బ్రహ్మాండంగా మాట్లాడుతాను అని అనుకోవచ్చు. కానీ అయితే ప్రజలారా ఒక విషయం ఏంటంటే, రాజకీయం చాలా డైనమిక్ గా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయంలో ఎవరు శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. అట్లని ఇప్పుడు మాకేదో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మిత్రులు, కాంగ్రెస్ శత్రువులు అని కాదు ప్రజలారా. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మాకు సంతోషం ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు, బలమైన నాయకుడు కేసీఆర్ ఇన్ని రోజులు బాయ్కాట్ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి ఏకతాటి నిర్ణయాలు తీసుకొని లైన్ తప్పుతున్న క్రమంలో కేసీఆర్ అనే నాయకుడు వచ్చి మళ్ళీ తట్టి లేపుతాడు రేవంత్ రెడ్డిని. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ దారి తప్పేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకం కావాలి, ఏది విమర్శ చేయడానికి కానీ అధికార పార్టీని తట్టి లేపడంలో కానీ. అట్లా కొంచెం కేసీఆర్ది స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది, పెద్ద మనిషి వెనకటి నుండి ఉన్నాడు రాజకీయాలలో. కాబట్టి ఆయన వచ్చి రేవంత్ రెడ్డి లైన్ డైరెక్షన్ తప్పుతూ ఉంది. ఒకటి గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అటర్ ఫ్లాప్ అయింది. ఈ ఫుట్బాల్ ఆడి ఇంకా ఆయనతో ఇజ్జత్ తీసుకున్నాడు. ఇప్పుడు గ్రామ స్థాయి ఎన్నికలలో కూడా కొంచెం గ్రాఫ్ పడిపోయింది. ఇంకా ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఉన్న దగ్గర కూడా సర్పంచులు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది. కాబట్టి కొంచెం గ్రాఫ్ తగ్గి ఏకపాటి నిర్ణయాలు తీసుకొని మనోడు రేవంత్ రెడ్డి లైన్ తప్పుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార పార్టీకి చురుకులు పెట్టాలి. లేకపోతే 2023 వరకు కేసీఆర్ పరిస్థితి ఎట్లయిందో రేవంత్ పరిస్థితి కూడా అట్లే అవుతుంది ప్రజలారా. అయితే మేము ఎటు కాకుండా మాట్లాడుతాను, అటు బీఆర్ఎస్ కాకుండా ఇటు కాంగ్రెస్ కాకుండా మీరు ఆలోచించకండి. మనది విద్యార్థుల రాజకీయ పార్టీ. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మన విద్యార్థుల రాజకీయ పార్టీ విశ్లేషణ, ఆలోచన మీకు అర్థమవుతుంది ప్రజలారా. ముందుగానే బీఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో సపోర్ట్ చేస్తామని మాత్రం అనుకోకండి. ఇది కేవలం నిన్న కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎంత సౌండ్ వచ్చింది, అధికార పార్టీకి అట్లే ఇంకా ప్రభుత్వానికి, అధికారులకు, ఆంధ్రప్రదేశ్ పార్టీలకు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి ఏ విధంగా కేసీఆర్ వాళ్ళని ఏమని విమర్శించిండు, అందులో మన రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా అని విశ్లేషించే వీడియో ప్రజలారా. అయితే ప్రజలారా, గంటంబో ప్రసంగించిన కేసీఆర్ వీడియోలో 3 పాయింట్లుగా డివైడ్ చేసి మాట్లాడుకుందాం. ఫస్ట్, కేసీఆర్ వచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి ఎందుకు మాట్లాడిండు అంటే ఆ సమస్యనే ఎందుకు ఎత్తుకున్నాడు అనేది ఒకటి. రెండోది, గురు శిష్యుల బంధం మీద ఆల్రెడీ మనం చంద్రబాబు పేరు చాలాసార్లు ప్రస్తావించిన కేసీఆర్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అని తన నోట్లకెళ్ళి పలకలే. ఈ గురు శిష్యుల బంధం, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, అక్కడ ఎన్డీఏ కూటమి, రెండు ఆపోజిట్ పార్టీలు కూడా కలిసి ఎట్లా పనిచేస్తున్నాయో లేవనెత్తే విషయము. అదే విధంగా గత 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఆయన ఏం చెప్పిండు అనేది. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ కృష్ణా జలాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు, అక్కడ జగన్ వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు చేసిన తప్పులను కూడా ఇటు ఇద్దరు మొత్తం పార్టీ ఇటు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎన్డీఏ కాంగ్రెస్, వీళ్ళ మీద రుద్దే కార్యక్రమం గురించి కూడా మనం మాట్లాడుకుందాం ప్రజలారా. అయితే ఫస్ట్ కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఉపయోగకరమైన ముచ్చట ఏంటంటే, మన తెలంగాణ ప్రజలు వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన నీళ్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా టాక్ వచ్చే విధంగా గట్టిగా మాట్లాడిండు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి. అయితే ప్రజలారా, బీఆర్ఎస్ చేసిన తప్పులు అదే ప్రాజెక్టు మీద లేవా అంటే ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన తప్పులు చేసిండు అయిపోయింది. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నది ఈయన. ఇద్దరు తప్పులు చేసిన వాళ్ళే, ఎవరు కొట్టుకున్నా కూడా మనకు తెలంగాణ గడ్డకు మంచి పని అవుతుంది. కాబట్టి కొద్దో గొప్ప ఈ ఇష్యూ రైజ్ కావడానికి మనం సంతోషపడాలి. ముఖ్యంగా కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు మళ్ళొకసారి తెలంగాణ ఏ విధమైన కష్టాల నుండి బయటకు వచ్చిందో చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డ రాష్ట్రం కాదు, వెనుక నెట్టబడిన రాష్ట్రం, మనందరికీ తెలిసిన విషయాలే. కానీ వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకులు మన తెలంగాణను ఏ విధంగా తొక్కిల్ అనేది చాలా చేదు నిజం. మన తెలంగాణ వెనుకబడడానికి కారణం ఆంధ్ర పాలకులు, అది మనందరికీ తెలిసిన విషయం. అందులో మహబూబ్ నగర్ వలసల నగరంగా ఎందుకు మారిందనే విషయం 1974-78 బచావత్ ట్రిబ్యునలే సుమోటోగా తీసుకొని 17 టీఎంసీల నీళ్లు తెలంగాణకి ఇవ్వాల్సిందే, మహబూబ్ నగర్ గడ్డకి ఇవ్వాల్సిందే అని వాళ్ళ బాధతో ఈ అరాచకాలను చూసి ఇచ్చిన విషయం కాడ నుండి మొదలు పెడితే, కృష్ణానది బేసిను నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, పాలమూరు ఈ ఏరియాలకు కృష్ణానది జలాలు ఏ ఉపయోగం వచ్చే విధంగా వాడక ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా పాలమూరు జిల్లా వెనుకబడ్డది ప్రజలారా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 300 కిలోమీటర్లు ప్రవహించే కృష్ణానది 1 ఎకరానికి కూడా పారకుండా
ఆంధ్ర ప్రజలు ఎత్తుకపోతారు ఆ నీటిని వెనుకటి నుండి. అదొకటే కాకుండా ఎన్ని ప్రాజెక్టులు కట్టినా అప్పర్ కృష్ణ, తుంగభద్ర, భీమా ప్రాజెక్టు ఇలా ఎన్నున్నా మహబూబ్ నగర్ కు నీళ్లు లేకుండా అయినా ఈ మహబూబ్ నగర్ భూములు ఎండిపోయి ప్రజలు ముంబైకి అటు ఇటు వలస వెళ్ళిపోయి లేబర్ గా బతుకుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెనుకబడిన జిల్లా అయిన మహబూబ్ నగర్ ను ఎట్లా మనం అప్లిఫ్ట్ చేయాలి, మహబూబ్ నగర్ జిల్లాలో పంటలకు నీళ్లు ఏ విధంగా సప్లై చేయాలి, 170 TMCలలో ఎట్లా పాలమూరు మహబూబ్ నగర్ రీజియన్ కు పంచాలి అని వీళ్ళు బాగా ఆలోచించి 37,000 కోట్లు ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేసి అందులో 27 కోట్ల దాకా ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిల్లట. ఇక దానికోసం కేంద్రంలో ఎన్నో పర్మిషన్లు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నా కూడా వీళ్ళు బాగానే పోరాటం చేసి పూర్తి చేస్తున్న క్రమంలో 2023లో బీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా ప్రజలారా. అప్పటి నుండి ఇప్పటి వరకు దాని మీద ₹1 ఖర్చు పెట్టలేదట, ఒక తట్టెడు మట్టి తీయలేదట కదా. దానికి సంబంధించిన డిపిఆర్ కేంద్రం రిటర్న్ పంపితే, డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు, అది కేంద్రం రిటర్న్ పంపితే ఎందుకు పంపిందంటే ఆంధ్రాకి అప్పనంగా పోతానే కదా నీళ్లు. అక్కడ ఉన్నది ఎవరు? ఎన్డీఏ సర్కారు, చంద్రబాబు, మోడీ, ఎన్డీఏ కూటమి అంతా కలిసే ఉన్నది. కాబట్టి చంద్రబాబు చెప్పడంతో మాకు వచ్చే నీళ్ళు రాని, వాళ్ళకి అవసరం లేదని చెప్పడంతో వాళ్ళ రాష్ట్ర స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆయన తెలంగాణకు ఇంకా హ్యాండ్ ఇచ్చే ప్రక్రియ ఈ డిపిఆర్ రిటర్న్ పంపిందంటే మన తెలంగాణ ప్రాజెక్టుకు రావాల్సిన నీళ్ల విషయంపై కేంద్రం ఒక కామా లాంటిది పెట్టింది అన్నట్టు. అంటే ఇండైరెక్ట్ గా కృష్ణా జలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ కు పోయే విధంగా స్కెచ్ చేసిళ్ళు. అయితే దీనిపై వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా గట్టిగా కొట్లాట పెట్టాలి. కేసీఆర్ కూడా చెప్పిండు 10 TMCల నీళ్లు వేరే రాష్ట్రాలలో ఎత్తుకపోతేనే వాళ్ళు మొత్తం బొబ్బ చేస్తారు, మొత్తం అసలు ప్రాజెక్ట్ డిపిఆర్ రిటర్న్ పంపిండు. మన ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఏంది, ఏం చేస్తలేదు, ప్రజలంటే లెక్కలేదు, రైతులంటే లెక్కలేదు, మన నీళ్ళంటే లెక్కలేదు, ఓన్లీ వీళ్ళకు రియల్ ఎస్టేట్, ఈ దందాలు, కమిషన్లు ఇవే కావాలని గట్టిగా ఆడిపోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ విషయం మాట్లాడుకుంటా వెనకటి 20-25 ఏళ్ల కిందట చంద్రబాబు ఈ వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆ దత్తత తీసుకొని మొత్తం పునాదిరాలు వేసిండట. ఏం చేయలే, పునాదిరాలు వేసిండట. బాగు చేస్తాను దత్తత తీసుకొని ఇంకా నిండుగా ముంచిండు చంద్రబాబు అని చంద్రబాబును, ఇటు కాంగ్రెస్ పార్టీని, అటు మోడీని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి బాగా తొక్కి మాట్లాడిండు. వీటి పేరు పెండింగ్ ప్రాజెక్టులట. పెండింగ్ ప్రాజెక్టులను పక్క పెట్టి మొత్తం పెండింగ్ లే ఉంచిల్లట. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనోడు రన్నింగ్ ప్రాజెక్టులకు తీసుకొచ్చి మహబూబ్ నగర్ లో 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండట. మరి ఇంతవరకు నిజమో మహబూబ్ నగర్ ప్రేక్షకులు కింద కామెంట్ చేయాలి. కానీ అయితే ప్రజలారా, మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నిజంగా కేసీఆర్ ఇంత అక్కసు కక్కిండు కదా రేవంత్ రెడ్డి మీద, అది ఎంతవరకు నిజం ఉన్నదంటే ప్రజలారా, ఆ నిజమేందో మనకు 2023లోనే తెలిసింది. కాకపోతే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా వచ్చిండు, ఆయన చేసిన తప్పులు. ఇంకొకటి విషయం, రెండోది ఏంటంటే పాయింట్, ఎప్పుడన్నా కేసీఆర్ కృష్ణకు సంబంధించి ఎక్కువ పట్టించుకున్నాడు ప్రజలారా? ఎప్పుడు చూడు కాళేశ్వరం, గోదావరి, ఈ బెల్ట్ గురించే కదా మాట్లాడింది. కృష్ణకు సంబంధించిన ఇష్యూ జగన్ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు సర్వం సపోర్ట్ చేసిన ప్రజలారా జగన్ కు. మనందరూ తెలిసిందే ఇక్కడ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు దోస్తి, మళ్ళీ అటు జగన్, కేసీఆర్ దోస్తి. ఇదే ప్రాజెక్టు మీద, ఇదే కృష్ణా జలాలకు సంబంధించి సర్వం పాపాలు కేసీఆర్ చేసిండు ఆడ జగన్ కు లబ్ధి పొందేందుకు. ఎందుకంటే జగన్ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్లు ఉన్నాయి కదా 2019 ఎలక్షన్ టైంలో. అందుకే కేసీఆర్ ఇది మంచి టైం అనుకున్నాడు. వెనకటి నుండి 50 ఏళ్ల నుండి కాంగ్రెస్, 20 ఏళ్ల నుండి టీడీపీ అనుకున్నాడు కదా. ఈయన 10 ఏళ్ల పరిపాలన కూడా అదే కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ గడ్డకు అన్యాయం చేసిండు. ఎవరికి లబ్ధి పొంది? జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చి మన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిండు. అయితే ఈ విషయాన్ని పట్టుకొని అసలు కేసీఆర్ రావడానికి కారణం ఏంటంటే తను చేసిన తప్పును తను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా ఈ రంగారెడ్డి, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద మాట్లాడుతాను ప్రజలారు. ఈ పాపంలో ఈ ఆంధ్ర ప్రజలు మన కృష్ణానది జలాలు పట్టుకపోయే పాపంలో కేసీఆర్ పాత్ర కూడా ఉన్నది ప్రజలారు. ఇన్ని రోజులు ఎందుకు రాలే కేసీఆర్? ఆయన స్టేచర్ కు తగ్గ కరెక్ట్ పాయింట్ ఇష్యూ రైజ్ కాలే 2 రాష్ట్రాలలో. ఇప్పుడు టైం చూసి 2 రాష్ట్రాలకు ఇబ్బంది పెట్టి మళ్ళీ తెలంగాణ వాదం తీసుకురావచ్చు. అటు బీజేపీని, సిబిఎన్, ఇటు కాంగ్రెస్ ను, ఆడ పైన ఉన్న మోడీని అందరిని వేసుకోవచ్చు అని మంచి ప్లాన్ చూసి మంచి స్ట్రాటజీ తోటి వచ్చిండు. కానీ ఎన్ని రోజులు ఉంటాడో, ఎన్ని బహిరంగ సభలు పెడతాడో, ఊరు తిరిగి చాటింపు పెడతాడో మనం చూద్దాం. ఎందుకంటే ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ అంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు? 2-3 సభలు పెట్టి మళ్ళీ బాయికాడి వైపు అనుకుంటాడు. అట్లా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పండుకోవద్దని విద్యార్థుల రాజకీయ పార్టీ కోరుకుంటాను. ఇక మాట్లాడుకుంటేనే మంచిగా హెల్త్ సిటీని చేద్దామని 20,000 ఎకరాలు జమ కూర్చిన మనోడు వచ్చి ఫ్యూచర్ సిటీ పెడతాడు. ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ? తొక్క సిటీ. నిరుద్యోగం పట్టించుకోలే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే. నేను 2,000 పెంచినంటే 4,000 అన్నాడు. 10,000 రైతు బంధు అంటే 15,000 రైతు భరోసా అన్నాడు. ఏవి ఎక్కడ ఇచ్చిండు? మొత్తం ప్రజలకు మభ్యపెట్టి ఎంటీ చేసి ఓట్లు వేపించుకున్నాడు. మొత్తం 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు ఇప్పుడు లబో దిబో కొట్టుకుంటాలని మంచి జోష్లో మాట్లాడిండు కేసీఆర్. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, కేసీఆర్ వచ్చిండు, మళ్ళీ బీఆర్ఎస్ కు పొత్తాంది అంటే కొద్ది గొప్ప వచ్చింది వాస్తవానికే. అట్లే రేవంత్ రెడ్డి కొంచెం చురుకు పెట్టినట్టున్నది. కానీ ప్రజలారా,
ఈ కేసీఆర్ మనం ఈ పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్కి సంబంధించే మాట్లాడిండు. మనం దానిలో ఉన్న లోపాలు, ఆంధ్ర పాలకులు ఏ విధంగా నీళ్లు దోసుకపోతారనేదే హైలైట్ చేసుకోవాలి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ తోపు వాళ్ళు ఏం తప్పు చేయాలి అనుకుంటే మాత్రం చాలా తప్పు ప్రజలారా. ఎందుకంటే వాళ్ళు అంత మోసం చేస్తేనే 2023లో క్లీన్ మ్యాండేట్ ఇచ్చి వాళ్ళు నోడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిళ్ళు. అయితే క్లియర్గా విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం చెప్తుందంటే కేసీఆర్ రావడం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, గట్టిగా సౌండ్ చేసే నాయకుడు వచ్చినందుకు తెలంగాణ గడ్డకు, తెలంగాణ ప్రజలకు కొంచెం సంతోషమే. ఎందుకంటే ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం లైన్ తప్పుతా ఉంటారు, వాళ్ళ కోసం గట్టి ప్రతిపక్షం ఉండాలి. ఆ విషయంలో విద్యార్థుల రాజకీయ పార్టీ స్వాగతిస్తుంది. కేసీఆర్ రావాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా పోరాటం చేయాలని కోరుకుందాం. ఇక రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి సిబిఎన్ దోస్తన్లా నలిగిపోవడు మాత్రమే కాదు, ఈ మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా కృష్ణా జలాలు వాళ్ళకే పోవుడు కాదు, ఆల్రెడీ కేసీఆర్ జగన్ దోస్తన్లో కూడా అవి వెనుకబడ్డాయి. అట్లే ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే రేవంత్ రెడ్డి మీద మండిపడ్డాడో ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి సంబంధించి ప్రజలందరూ కేసీఆర్ మీద కూడా మండిపడాలి ప్రజలారా. ఎందుకనంటే అధికార పార్టీ వాళ్ళు లైన్ తప్పితే ప్రతిపక్షం ఉండదు, ప్రతిపక్షం లైన్ తప్పితే ప్రజలే సమాధానం చెప్పాలి. ఇక ఫైనల్ గా తెలంగాణకు వచ్చే కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణలో ఉండే రెండు పార్టీలు, పెద్ద పార్టీలు కొట్టుకొని పాలమూరు ప్రజలకు, తెలంగాణ గడ్డకు న్యాయం చేకూరుతున్న విధంగా విద్యార్థుల రాజకీయ పార్టీ ఆశిస్తూ వాటిపై మేము కూడా పోరాటం చేస్తూ అనునిత్యం తెలంగాణ సమస్యలను, తెలంగాణ ప్రజల ఇబ్బందులను మనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ కొట్లాడుతున్నాం ప్రజలారా. మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఉద్దేశము, మన ఎజెండా, మన ఆబ్జెక్టివ్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై వీఆర్పీ.